కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 2027లో జరగనున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. స్థానిక కొత్తపేటలోని ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లగడపాటి వేణుగోపాల్ మాట్లాడారు. గతంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉమ్మడి జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలను విస్తృతంగా పర్యటించిన సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రుల నుంచి విశేష ఆదరణ లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2027లో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా 2 జిల్లాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, పార్ట్ టైం అధ్యాపకులు, ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయడం, ప్రైవేట్ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు గంటకు కనీసం 650 రూపాయల పారితోషికం, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న యాప్ల వినియోగాన్ని సరళీకరించడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించడం తమ ప్రధాన డిమాండ్లుగా తెలియజేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తారని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమకు మద్దతు ఇవ్వాలని లగడపాటి వేణుగోపాల్ కోరారు. వీరితో చెరుకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. లగడపాటి వేణుగోపాల్ గారు రేపు 2027 జరగనున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేయనున్నారు. మరి లగడపాటి వేణుగోపాల్ గారు గురించి చెప్పాలంటే గత 30 సంవత్సరాల పైగా ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసి అట్లానే జన విజ్ఞాన వేదికలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలానే యూటీఎఫ్ ఉద్యమంలో కూడా పనిచేశారు. అంతేకాదు చేబ్రోల్లో యూటీఎఫ్ భవన నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. గత కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కూడా పోయిన సంవత్సరం పోటీ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 33 నియోజకవర్గాలు, దాదాపు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలో 33 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రధానంగా ఒక 10 డిమాండ్లతో మేనిఫెస్టోను తయారు చేసి నిరుద్యోగులు అట్లనే ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యేకంగా దాన్ని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మొత్తం కూడా తిరగడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అయితే అది ఎలక్షన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న రాజకీయ కోణంలో మరి ఓట్లు అనేది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధనబలం, అంగబలంతో అట్లాగా పోయింది. కాకపోతే ఉపాధ్యాయుల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ మంచి అపూర్వ స్పందన వచ్చింది. అలానే ఆ స్పందనని ఉద్దేశించి సారు కూడా మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది తొలిసారిగా తెనాల్లోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచే నాంది పలికే విధంగా సార్ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో తెనాల్లో అనేకమైనటువంటి ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ చేస్తున్నారు. సార్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళని కలవడం, తర్వాత ఈ డిమాండ్స్ గురించి వివరించాలి. ఎందుకు మనం ఈ డిమాండ్స్ చేయబోతున్నామో, ఎందుకు అవసరము అనేది మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఓపీఎస్. ఇది అందరికీ పట్టి పీడిస్తున్నది. ఇది కేంద్ర గవర్నమెంట్ దగ్గర ఉన్నా కానీ మనం ఒత్తిడి తెచ్చి ఎట్టాగొట్ట ఓపీఎస్లోకి మారాలని సిపిఎస్ని మనం కృషి చేయాలనుకున్నాము. అలాగే ఈ యాప్లు సరళీకరణ చేయాలని టీచర్స్కి, అలాగే ప్రైవేట్ లెక్చరర్స్కి మినిమం అవర్కి 650 రూపాయలు ఉండేటట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీచర్స్కి రక్షణ ఉండేటట్టుగా, డాక్టర్లకి అయితే ఏ విధమైన రక్షణ ఉందో అదేవిధంగా రక్షణ కలిగేట్టుగా ఒక చట్టాన్ని తేవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నెల రోజులు మామూలు మైక్రో షెడ్యూల్ అని ఇవన్నీ ఉంటాయి కాలేజీల్లో, కార్పొరేట్లో ఇటువంటి వాటిలో మైక్రో షెడ్యూల్ అంతా టైట్ అనమాట. ఒక రోజు ఆబ్సెంట్ అయితే టెన్షన్ టీచర్కి. అవన్నీ టెన్షన్ లేకుండా ఉండడం కోసం, ఫ్రీగా పనిచేయడం కోసం ఒక 2 రోజులు అసలు టైం టేబుల్ ఉండకూడదు. 2 రోజులు పీరియడ్స్ ఏమి ఉండకుండా చేయాలి. ఎవరైనా ఆబ్సెంట్ అయినా లేదా లీవ్ పెట్టుకున్నా ఆ టైము ఉపయోగించుకుంటారనమాట, ఆదుర్దా పడకుండా టైము. అదేవిధంగా పిఎఫ్ విషయంలో కొంచెం మామూలు ప్రైవేట్ కాలేజీలో మనం ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ, అంతేగాని టెట్ మళ్ళీ ఇవన్నీ పెట్టి వాళ్ళని ఒత్తిడికి లోన్ చేయడం కూడా ఇన్ సర్వీస్లో ఉండాలని మేము వ్యతిరేకిస్తున్నాం. అటువంటి పనులను కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇదండి మేము దాదాపు ఇది ప్రారంభ సభ. ఇది యాక్చువల్గా దాదాపు మళ్ళా 33 నియోజకవర్గాలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీచర్స్ అంతా వ్యాప్తి ఉన్నారు. ఈసారి ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ కూడా ఉంటారు. దాదాపు గణనీయంగా ఉన్నారు. దాదాపు 30,000 మంది వాళ్ళే ఉంటారు. ఇవి సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళ సమస్యలు బోల్డ్ ఉన్నాయి. యాక్చువల్ సమస్యలు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి అసలు తెలిస్తే. అయితే ఏంటంటే వాళ్ళు భయం, బయటకు వస్తే మా ఉద్యోగాలు పోతాయేమో, మేనేజ్మెంట్ ఊరుకోదేమో అని ఆ భయంలో పోతున్నారు. అటువంటి భ్రాంతుల నుంచి బయటపడి భయభ్రాంతుల నుంచి వాళ్ళు కూడా ఆ రోడ్డెక్కి మన సమస్యల మీద మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.